గరం మసాలా నేను ఏం వాడతానో మీకు చూపిస్తానండి రెసిపీ. ఇది కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు, ఇది క్లవ్ లవంగాయలు అండ్ సినమిన్, దాల్చిన చెక్క. ఈ 3 ఐటమ్సే వాడతాను. మీ దగ్గర టైం ఉంటే పాన్ పెట్టుకొని షాలు ఫ్రై చేయండి. లేదు సింపుల్ వర్షన్ అంటే చూపిస్తాను నేను. ఇది ఆల్రెడీ ఉంది నా పేజ్లో, బట్ తెలియని వాళ్ళకి మళ్ళీ చూపిస్తా. చెక్క కూడా ఇలా చేసి వేసేయండి చిన్న పీసెస్. 1 మోర్ టైం క్లియర్గా చెప్తున్నాను, మీకు అవకాశం ఉంటే పాన్ పెట్టుకొని షాలు ఫ్రై చేసుకోండి, వేయించుకోండి. అవకాశం లేని వాళ్ళు ఈ పద్ధతి చేయండి, మైక్రోవేవ్. ఇది తక్కువ క్వాంటిటీనే కాబట్టి 1 మినిట్ పెట్టండి ఫస్ట్. వన్ మినిట్కి మనకి కొంచెం చూసారా డార్క్ అయింది, మంచి అరోమా కూడా వస్తుంది, మంచి స్మెల్. ఇంకొక 30 సెకండ్స్ పెడదామని, అంటే 1.5 మినిట్. 1 మినిట్కి తీసి 1.5 మినిట్ అయిపోయింది. కలర్ మారింది, మంచి అరోమా వస్తుందండి, మీకు తెలిసిపోతుంది, వాసన వస్తుంది. ఇవి బాగా ఆరనివ్వండి, గ్రైండ్ చేసేద్దాం. సింపుల్. ఇదే నేను కొన్ని వందల వేల రకాల ఐటమ్స్ అన్నిటికీ ఇదే వాడతాను. మసాలా పొడి అంటే ఇదే. ఆరిపోయినాయి, మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఏమి గరం మసాలా వితిన్ 3 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మనం. సూపర్ ఉంటుంది, ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది, మన హోమ్ మేడ్ కదా. ఇప్పుడే ఫ్రెష్గా పాచిన గరం మసాలా అయిన గరం మసాలాని ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. వేడి ఆరిన తర్వాత మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. రోజు గరం